గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గ్రేడ్ 6 సెకండ్ లాంగ్వేజ్ తెలుగు లెసన్ 1 స్వాతంత్ర్యపు జెండా. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు రచించినటువంటి స్వాతంత్ర్యపు జెండా గురించి మనం తెలుసుకుందాం. కొన్ని వందల ఏండ్లు విదేశీయుల పాలనలో బాధలు పడిన భారతదేశానికి 1947వ సంవత్సరంలో స్వాతంత్ర్యం లభించింది. దేశంలో అందరూ స్వేచ్ఛావాయువులను పీల్చుకున్నారు. ఆ ఆనంద క్షణాల్లో కవులు, రచయితలు పుంకాలుగా గేయాలు, కథలు, కావ్యాలు రచించారు. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు ఆ సందర్భంలో ఈ గేయం రచించారు. మన జెండా ఎందరో వీరులు తమ నెత్తురు ధారపోసి సంపాదించిన స్వాతంత్ర్యానికి గుర్తు. దేశమంతటా పేదరికం తొలగిపోవాలని, మొండు పట్టుతో దౌర్జన్యం చేసి మాట నెగ్గించుకునే వాళ్ళకి అధికారం రాకూడదని, అందరికీ సమాన అవకాశాలు ఉండే విధంగా కొత్త పాలన జరగాలని కవి ఆశించారు. ప్రస్తుత పాఠ్యభాగం కృష్ణశాస్త్రి గేయ సంపుటిలోది. ఎత్తండి ఎత్తరేం స్వాతంత్రపు జెండా, ఎత్తవో ఎత్తు ఎత్తు ఆకాశం నిండా. ఎత్తండి ఎత్తరేం స్వాతంత్రపు జెండా, ఎత్తవో ఎత్తు ఎత్తు ఆకాశం నిండా. కేలూపుచు తల ఊపుచు గాలిదారులంట, మన జెండా మనదే వీరుల నెత్తురు పంట. కొత్త వేడి కొత్తవాడి భరతావని నిండా, ఎత్తవేం ఎత్తు ఎత్తు ఆకాశం నిండా. ఎత్తండి ఎత్తరేం స్వాతంత్రపు జెండా, ఎత్తవో ఎత్తు ఎత్తు ఆకాశం నిండా. అర్ధమత్తుల అహంకృతులు అంధమతులు రాని, నిరుపేదలు నిర్భాగ్యులు నిరంకుశులు లేని, కొత్త జగం కొత్త యుగం భరతావని నిండా. ఎత్తమంటే ఎత్తు ఎత్తు ఆకాశం నిండా. ఎత్తండి ఎత్తరేం స్వాతంత్రపు జెండా, ఎత్తవో ఎత్తు ఎత్తు ఆకాశం నిండా. కులం దాటి మతం దాటి కొద్ది గొప్ప దాటి, సమభోగం సమభాగ్యం సమ సంస్కృతి నాటి, కొత్త శాంతి కొత్త కాంతి భరతావని నిండా. ఎత్తవో ఎత్తు ఎత్తు ఆకాశం నిండా. ఎత్తండి ఎత్తరేం స్వాతంత్రపు జెండా, ఎత్తవో ఎత్తు ఎత్తు ఆకాశం నిండా. గేయ భావం చూసినట్లయితే, ఎత్తండి ఎత్తరేం స్వాతంత్రపు జెండా, ఎత్తవో ఎత్తు ఎత్తు ఆకాశం నిండా. ఎత్తండి, పైకి ఎగరేయండి మన స్వాతంత్రపు జెండాని. ఎత్తు ఎత్తు పైకి ఎగరేయి, ఆకాశం అంతా కనిపించే విధంగా. కేలూపుచు తల ఊపుచు గాలిదారులంట. కేలు అనగా చేయి, తల ఊపుచు చేతులు ఊపుకుంటూ తల ఊపుకుంటూ గాలిదారులంట జెండాని ఎగరేయమంటున్నారు. మన జెండా మనదే వీరుల నెత్తురు పంట. ఈ జెండా ఎవరిది? మనదే. ఎవరిది? వీరుల నెత్తురు పంట. ఎవరైతే స్వాతంత్ర సమరయోధంలో ప్రాణాలు కోల్పోయి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి జైళ్ళ పాలయ్యి స్వాతంత్రాన్ని మనకు తీసుకొచ్చారో వాళ్ళందరూ కూడా వీరులు. వీరుల యొక్క నెత్తురు పంట ఇది. నెత్తురుతో నెత్తురూడ్చి మనకు సంపాదించిన స్వాతంత్రపు జెండాని పంటతో సమానం, అంటే నెత్తురుతో ఊడ్చినటువంటి పంట. జెండా, జెండా అనగా పతాకం. కేలు చేయి, వీరుడు ధీరుడు, నెత్తురు రక్తము, వేడి కొత్త వేడి కొత్తవాడి భరతావని నిండా. కొత్త వేడి, వేడి అంటే ఉద్వేగం అన్నమాట, ఒక రకమైన ఉద్వేగం. వాడి అంటే పదును, అంటే మనం అంతా కూడా చాలా ఉత్సాహంతో పదునుగా ఉద్వేగంతో స్వాతంత్రపు జెండాని పైకి ఎగరేయమంటున్నాడు. కేలూపుచు తల ఊపుచు గాలిదారులంట, మన జెండా మనదే వీరుల నెత్తురు పంట. మన స్వాతంత్రానికి గుర్తు అయిన ఈ జెండాని పైకి ఎగరేయండి. ఆకాశమంతటా ఇది రెపరెపలాడాలి. రెపరెపలాడుతూ ఆకాశమంతటా అందరికీ కనిపించే విధంగా ఎగరేయాలి. విను వీధులు అంటున్నట్లుగా ఆకాశము వీధులు మొత్తం కనిపించేటట్లుగా ఆకాశం అంత పైకి ఎగరేయమని చెప్తున్నాడు. ఇది మనందరి జెండా. ఎందరో వీరులు ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడి సాధించిన స్వాతంత్ర్యానికి ఇది గుర్తు. దీన్ని చూసినప్పుడు మన భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కొత్త ఉద్వేగం రావాలి, ఉత్సాహం రావాలి. ఇది దేశమంతటా కనిపించాలి.
అర్ధమత్తులహంకృతులు అందమతులు రాని, నిరుపేదలు నిర్భాగ్యులు నిరంకుశులు లేని, కొత్త జగం కొత్త యుగం భరతావని నిండా, ఎత్తమంటే ఎత్తు ఎత్తు ఆకాశం నిండా, ఎత్తరేం ఎత్తండి స్వాతంత్రపు జెండా. అర్ధమత్తులహంకృతులు, అర్ధము అనగా ఇక్కడ డబ్బు ధనం, అర్ధమత్తు అంటే డబ్బుతో మత్తులో మునిగిపోయిన వాళ్ళు, అహంకృతులు అహం అంటే పొగరెక్కిన వాళ్ళు, అంధమతులు మతి అనగా తెలివి బుద్ధి, అందం అంటే తెలివి ఉండి కూడా అందం అంటే గుడ్డి అంటే తెలివి లేని వాళ్ళు అని అర్థం. ఇక్కడ అంధ అనగా గుడ్డి, మతి అనగా తెలివి అంటే తెలివి ఉండి కూడా గుడ్డిగా ప్రవర్తించే వాళ్ళకి. నిరుపేదలు నిర్భాగ్యులు నిరంకుశులు లేని, నిరుపేదలు అంటే డబ్బు లేని వాళ్ళు, నిర్భాగ్యులు అంటే దురదృష్టవంతులు ఎటువంటి ఏది లేనటువంటి వాళ్ళు, నిరంకుశులు నియంతలు మోనార్కులు అనమాట, వాళ్ళ చెప్పిందే అవ్వాలి అని అటువంటి ప్రతినిధులు ఉండకూడదు. జగం అనగా లోకం, యుగం అనగా ప్రపంచం, స్వాతంత్ర్యం స్వేచ్ఛ. అర్ధమత్తులు అహంకృతులు అందమతులు, డబ్బుతో పొగరెక్కిన వాళ్ళు ఉండకూడదు, అందమతులు తెలివి లేని వాళ్ళు ఉండకూడదు, నిరుపేదలు నిర్భాగ్యులు నిరంకుశులు ఉండకూడదు. అలాంటి కొత్త జగం కొత్త యుగం మొత్తం భారతదేశం అంతటా కనిపించాలని కవి భావన. బాగా డబ్బున్నందు వాళ్ళు కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు, పొగరెక్కిన వాళ్ళు, తెలివి లేని వాళ్ళు అధికారం పొందకూడదు. చాలా పేదవాళ్ళు, దురదృష్టవంతులు, నియంతలు లేని కొత్త ప్రపంచం కొత్త కాలం రావాలి. ఇది భారతదేశం అంతటా కనిపించాలి అని కవి భావన. కులం దాటి మతం దాటి కొద్ది గొప్ప దాటి, సమభోగం సమభాగ్యం సమ సంస్కృతి నాటి, కొత్త శాంతి కొత్త కాంతి భరతావని నిండా, ఎత్తండో ఎత్తు ఎత్తు ఆకాశం నిండా, ఎత్తండి ఎత్తరేం స్వాతంత్రపు జెండా. కొద్ది గొప్ప, కులం మతం కులమతాలకు అతీతంగా, కొద్ది అంటే పేదరికం, గొప్ప అంటే భాగ్యం, సంస్కృతి ఆచారము సాంప్రదాయాలు సంస్కృతి అంటే, భోగము అంటే సుఖం, శాంతి అంటే అహింసా మార్గాన్ని అనుసరించడం. ఏమంటున్నాడు? కులమతాలకు అతీతంగా, కులమతాలు అడ్డుగోడలు లేనటువంటి, పేద ధనిక భేదాలు కనిపించని, శాంతిని సంపదను సమానంగా పంచే, భోగభాగ్యాలు కూడా సమానంగా పంచేటట్టుగా, సర్వ సమానత్వం అందరూ ఒకటే అనే భావనతో, సమాన సంస్కృతి కూడా అందరికీ సమానంగా శోభిల్లే నవీన కొత్త కాంతి భారతదేశం నిండా ప్రసరించే విధంగా మన స్వాతంత్రపు జెండాను ఎగరేయాలి, ఆకాశం నిండా వ్యాపించేలా ఎగరేయమంటున్నారు కవి గారు. మొత్తం పాఠ్యభాగ సారాంశం చూసినట్లయితే, మన స్వాతంత్రానికి గుర్తు అయిన ఈ జెండాను ఎగరేయండి, ఆకాశం అంతటా ఇది రెపరెపలాడాలి, విను వీధులంటున్నట్లుగా ఎగరేయాలి. ఇది మనందరి జెండా. ఎందరో వీరులు ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడి సాధించిన స్వాతంత్ర్యానికి ఇది గుర్తు. దీన్ని చూసినప్పుడు మన దేశీయులకు కొత్త ఉద్వేగం కొత్త ఉత్సాహం పుడుతుంది, అది దేశమంతటా వ్యాపిస్తుంది. బాగా డబ్బున్నందువలన కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు, పొగరెక్కిన వాళ్ళు, తెలివి లేని వాళ్ళు అధికారం పొందకూడదు. చాలా పేదవాళ్ళు, దురదృష్టవంతులు, నియంతలు లేని కొత్త ప్రపంచం కొత్త కాలం రావాలి. ఇది భారతదేశం అంతటా కనిపించాలి. కులమతాలు అడ్డుగోడలు లేని, పేద ధనిక భేదాలు కనిపించని, శాంతిని సంపదను సమానంగా పంచే, భోగ భాగ్యాలతో సర్వ సమానత్వం ఏర్పడే సమాన సంస్కృతి శోభిల్లే విధంగా నవీన కాంతి భారతదేశం నిండా ప్రసరించే విధంగా మన స్వాతంత్రపు జెండాను ఎగరేయాలి, ఆకాశం నిండా వ్యాపించేలా ఎగరేయమంటున్నారు మన దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు. ఈ పాఠ్యభాగంలో ముఖ్య అంశాలు చూసినట్లయితే, కష్టాలను అనుభవించిన భారతీయులకు 15/8/1947 స్వాతంత్రం వచ్చింది. ఎందరో వీరుల త్యాగఫలం ఈ స్వాతంత్ర్యం. మన దేశ జెండా ఆకాశమంతటా రెపరెపలాడాలి. జెండా చూస్తే మనలో ఉత్సాహం ఉద్వేగం కలగాలి. దురదృష్టవంతులు భేదలు లేని కొత్త ప్రపంచం రావాలి. కులమతాల అడ్డుగోడలు లేని సర్వ సమానత్వం ఏర్పడాలి. కవి జెండాను ఏ విధంగా, కవి చెప్పిన కొత్త ప్రపంచం ఎలాంటిది,
కవి చెప్పిన కొత్త ప్రపంచం చాలా గొప్పది. ఈ కొత్త ప్రపంచంలో బాగా డబ్బు ఉన్నందువల్ల కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు, బాగా పొగరెక్కిన వాళ్ళు, తెలివి లేని వాళ్ళు అధికారం ఎన్నటికీ పొందకూడదు.